వెల్కమ్ టు కోనసర్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చామా. ఈ చాప్టర్ నుండి పాలిసెట్ ఏపీఆర్జెస్కి సంబంధించి 4 మార్క్స్ అడగడం జరుగుతుంది, 4 బిట్స్ అడగడం జరుగుతుంది, 4 మార్క్స్. అయితే ఈ చాప్టర్లో మెయిన్గా డిస్క్రిమినెంట్ వాల్యూ అంటే బే స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ, అదేవిధంగా నేచర్ ఆఫ్ రూట్స్కి సంబంధించిన సమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. అదే బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే నో రియల్ రూట్స్ అని చెప్తాం. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయితే 2 ఈక్వల్ రియల్ రూట్స్ అని చెప్తాం. అయితే ముందుగా ఫస్ట్ సమ్, ద ప్రొడక్ట్ ఆఫ్ కరెన్స్ ఏజ్ 5 years ago అండ్ హీజ్ ఏజ్ ఆఫ్టర్ 9 years ఫ్రమ్ నౌ ఈజ్ 32. దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాడు. ఇక్కడ కరెన్స్ ఏజ్ ప్రెజెంట్ ఎక్స్ అనుకుంటే 5 years ఏగో అంటే ఏమవుతుందమ్మా, ఎక్స్ మైనస్ 5 అవుతుంది. అదేవిధంగా ఆఫ్టర్ 9 years అంటే ఎక్స్ ప్లస్ 9 అవుతుంది. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 32 అంటున్నాడు. కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేసి 32కి ఈక్వల్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x మైనస్ 5x మైనస్ 45, 32 నుండి తీసుకొస్తే కనుక మైనస్ 32 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 77 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 6x² మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0 ఆర్ అన్నాడు. ఇక్కడ ఈ ఆప్షన్ని మనం వీటిని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి వీటికైతే 0 అవుతుందో చెక్ చేసుకుంటాం. లేదు అంటే రూట్స్ మనం ఈజీగా కనుక్కోవడానికి ఒక మెథడ్ ఉందమ్మా. ఈ 6ని ఈ 2తో మల్టిప్లికేషన్ చేసి అంటే ఇలా రాయండి, x² మైనస్ x 6 2 12 మైనస్ 12 అని రాయండి. రాసిన తర్వాత ఇక్కడ 2 మైనస్లు ఉన్నప్పుడు ఒక మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఇలా వేసుకోండి, ఈక్వల్ టు 0 రాసుకోండి. మైనస్ 12 రావాలంటే మనకు తెలుసు -3 × 4 అని కానీ -4 × 3 అని కానీ రాస్తాం. అయితే రెండింటిలో ఏది రాయాలి ఇక్కడ చూసుకుంటాం. -1 ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్స్ ఇంటూ -4 × +3 రాస్తాం. అంటే ఇక్కడ 4 ఇక్కడ 3 వేసుకున్నామా. వేసుకున్న తర్వాత చివరిగా ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6ని by 6 వేయండి. ఇక్కడ x మైనస్ 4/6 x ప్లస్ 3/6 వచ్చింది. ఇప్పుడు x వాల్యూస్ ఏమవుతాయి అంటే 4/6 ఒకటి, అదేవిధంగా మైనస్ 3/6 ఒకటి అవుతుంది. ఇక్కడ 4/6 అంటే 2 2 జర్ 2 3 జర్, అలాగే 3/6 అంటే 3 1 జర్ 3 2 జర్, 2/3 మైనస్ 1/2, 2/3 మైనస్ 1/2 అంటే ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఈక్వేషన్ 3x² మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0 హ్యాజ్ అన్నాడు. ఇక్కడ నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలమ్మా. చూడండి 2 రియల్ రూట్స్ ఇలా ఇచ్చాడు. నేచర్ ఆఫ్ రూట్స్ ఏ ప్లేస్లో 3 ఉంది, బి ప్లేస్లో -5 ఉంది, సి ప్లేస్లో 2 ఉంది. బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ కనుక్కుంటాం. బి అంటే -5 హోల్ స్క్వేర్ మైనస్ 4 × 3 × 2, -5 హోల్ స్క్వేర్ అంటే 25 మైనస్ 24 దట్ ఈక్వల్ టు 1. బీ స్క్వేర్ మైనస్ 4ac ఇస్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది కాబట్టి 2 రియల్ రూట్స్ ఉంటాయి, అవి కూడా అన్ఈక్వల్ రియల్ రూట్స్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. Find 2 numbers whose sum is 27 and product is 182 అన్నాడు. ఇటువంటి సమ్స్ మనం ఆప్షన్స్ బట్టి ఈజీగా మనం చెప్పేయచ్చమ్మా. ఎందుకంటే మనం ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సులువు పద్ధతిని ఎంచుకోవాలి, షార్ట్ కట్లు ఎంచుకోవాలి. ఇక్కడ సమ్ 27 అన్నాడు కాబట్టి అన్ని 27 ఉన్నాయి. ప్రొడక్ట్ 182 అన్నాడు. 182 డివైడ్ చేస్తే 182 మనకి ఈజీగా తెలిసిపోతుంది. 13 × 14 182. Next, fifth one, if the area of a rectangle is 112 meters square and its length is 6 meters more than the breadth, then the breadth of the rectangle is అన్నాడు. బ్రెడ్త్ కనుక్కోవాలి. అయితే మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా తెలుసు, L × B దట్ ఈక్వల్ టు 112 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, లెంత్ అంట బ్రెడ్త్ కన్నా 6 meters ఎక్కువ ఉంది. ఇక్కడ మనం బ్రెడ్త్ కనుక్కోలే, ఆప్షన్లో బ్రెడ్త్ ఇచ్చాడు కాబట్టి ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటాం. తీసుకోండి. బ్రెడ్త్ సపోజ్ 8 meters అనుకుంటే అప్పుడు లెంత్ ఏమవుతుందమ్మా, 8 + 6 14 అవుతుంది. అంటే 8 × 14, 8 14 జా 112 సరిపోతుంది మనకి ఇక్కడ. కాబట్టి బ్రెడ్త్ అనేది 8 meters అవుతుంది. ఈ విధంగా మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 6th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్. ఈ టైప్ సమ్ ఖచ్చితంగా అడుగుతాడు, నాట్ ఏ క్వాడ్రాటిక్. ఇక్కడ మనకి క్యూబ్లు ఉన్నాయి కాబట్టి క్యూబిక్ పాలినామియల్ అనుకుంటాం. జాగ్రత్తగా మనం దీన్ని ఫార్ములాస్ యూజ్ చేసి
ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి అంటే 3x స్క్వేర్ అవుతుంది, 3ab స్క్వేర్ అంటే 3x అవుతుంది, ప్లస్ 1 దట్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎక్స్ స్క్వేర్లో ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే అవుతుంది. కానీ అదే నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. అలాగే ఇది చూస్తే కనుక ఇందులో ఇటు సైడ్ ఏమొంచి ఎక్స్ స్క్వేర్ ఉంటుందమ్మా, ఇటు సైడ్ స్క్వేర్ లేదు కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అయితే ఇది కూడా ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ క్యాన్సిల్ అవ్వడానికి ఇటు సైడ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియలే అవుతుంది. ఇక్కడ చూస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటుంది, ఇటువైపు అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎక్స్ టర్మ్లే మాత్రమే మిగులుతాయి, అంటే ఇది లీనియర్ పాలినామియల్ అవుతుంది. కాబట్టి ఇదే నాట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్, అంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ వన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ a into b minus c into x square plus b into c minus a into x plus c into a minus b equal to 0 అన్నాడు. అదర్ వాల్యూ 1 అంటే 1 రూట్, దెన్ ద అదర్ రూట్ అంటున్నాడు. ఇక్కడ మనం పాలినామియల్ చాప్టర్ సంబంధించి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనకు వచ్చేస్తుందమ్మా ఈజీగా. ఒక రూట్ 1 ఇంకొక రూట్ ఆల్ఫా అనుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఫార్ములా కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ అంటే ఇక్కడ సి ఇంటూ ఏ మైనస్ బి బై ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ ఇంటూ బి మైనస్ సి. 1 ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫానే, అంటే అదర్ రూట్ ఏమొచ్చిందమ్మా మనకి సి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ ఇంటూ బి మైనస్ సి. ఓకే, ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 306 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ దట్ ద అన్నాడు. ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఇచ్చాడమ్మా. సమ్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. ఇది తీసుకుంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే వరుసగా ఉండేవి, వాటిని మనం ఎక్స్ ప్లస్ 1 అనుకుంటాం. సమ్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 306, 2x ప్లస్ 1 ఈక్వల్ టు 306. కానీ ఇక్కడ ఉన్నది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాలేదు కాబట్టి ఇది ఫస్ట్ది అవడానికి ఛాన్స్ లేదు. రెండోది ప్రొడక్ట్ అన్నాడు కాబట్టి ప్రొడక్ట్ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 306, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. 306ని ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 306 అవుతుంది ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, అదే వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 9th వన్, ద రూట్ ఆఫ్ 2x మైనస్ 2/x ఈక్వల్ టు 3r అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడమ్మా, వీటి రూట్స్కి సంబంధించి మన ఆప్షన్స్ బట్టి మనం అందులో వేసుకుని చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో 1 ఉంది, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 1 2 మైనస్ 2/1 అన్న 2 మైనస్ 2 ఏమవుతుందమ్మా 0 అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నది 3 ఉంది కాబట్టి 1 అవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఇంకా దీన్ని మనం ఇది ఆప్షన్ అవ్వదు. సెకండ్ తీసుకుంటే కనుక సెకండ్ దాంట్లో కూడా మనకి 1 ఉంది కాబట్టి 2 కూడా ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. థర్డ్ 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 2 జర్ 4 మైనస్ 2/2 అంటే 1, 4 మైనస్ 1 ఈక్వల్ టు 3 అంటే 2 సరిపోయింది. నెక్స్ట్ మైనస్ 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ మైనస్ 1/2 మైనస్ 2 బై మైనస్ 1/2 ఇంటూ 2 అవుతుంది కదా. ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది, -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జర్ 4 -1 ప్లస్ 4 3 అవుతుంది కాబట్టి ఇది కూడా సరిపోయింది. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ సైడ్స్ విల్ బి దేర్ ఇన్ ఏ పాలిగాన్ హ్యావింగ్ 54 డయాగనల్స్ అన్నాడు. మనకి డయాగనల్స్ కనుక్కోవడానికి ఫార్ములా n ఇంటూ n-3/2 అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ అడిగాడు, అంటే n వాల్యూ అడిగాడమ్మా. మనకి డయాగనల్స్ అనేది ఇచ్చేసాడు కాబట్టి ఈక్వల్ టు 54 వేసుకుంటాం. ఇక్కడ మనం ఆప్షన్స్ని అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ కాబట్టి n వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 27 తీసుకున్నాం అనుకోండి, 27 ఇంటూ 27 3 తీస్తే 24/2 2 12 జర్ 27 ఇంటూ 12 అంటే మనకి 54 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి 27 అవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎక్కువ అవుతుంది. అలాగే 108 అయినా ఇంకా ఎక్కువ అయిపోతుంది, 54 అయినా ఎక్కువ అవుతుంది కాబట్టి 12 తీసుకుందాం. 12 తీసుకుని n ప్లేస్లో వేస్తే 12 ఇంటూ 12 మైనస్ 3 9/2 2 1 జర్ 2 6 జర్ 6 9 జర్ 54 ఇది సరిపోతుంది.
కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th వన్, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ బాయ్ 3 years ago and 5 years from now is 8/9, then the present age of the in years అన్నాడు. ఇక్కడ మనకి కండిషన్ జాగ్రత్తగా చదువుకోవాలమ్మా. రెసిప్రోకల్ అంటే సపోజ్ 1/x రెసిప్రోకల్ x/1 అవుతుంది. అదేవిధంగా ఆడేమన్నాడంటే లెక్కలో ఏమి ఇచ్చాడంటే 3 years ago అన్నాడు. ఇప్పటి నుంచి 3 years ago, ఇప్పటి నుంచి 3 years ago అంటే ఏమవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ ఎక్స్ అయితే 3 years ago x-3 అవుతుంది. దాని యొక్క రెసిప్రోకల్ అయితే 1/x-3 అవుతుంది. నెక్స్ట్ 5 years ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 5 years అంటే x+5 అవుతుంది. దాని రెసిప్రోకల్ 1/x+5 అవుతుంది. ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ మనకి 8/9 ఇచ్చాడు. ఇది ఈక్వేషన్ ఇలాగ వచ్చింది. ఇప్పుడు మనం ఆప్షన్స్ అందులో ఎక్స్ ప్లేస్లో వేసుకుంటే దేనికి సరిపోతుందో 8/9 అదే ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాం అనుకోండమ్మా, 1/8-3 అంటే 5, 1/5 మైనస్ 1/8+5 అంటే 13, 13 1 = 13, 5 1 = 5, 13 మైనస్ 5 8 అవుతుంది, 5 × 13 65 అవుతుంది. కానీ మనకున్నది 8/9 అంటే మనకి 8 సరిపోదు. నెక్స్ట్ 6 తీసుకుందాం. 1/6 - 3 అంటే 3 మైనస్ 1/6+5 అంటే 11, 11 1 = 11, 3 1 = 3, 11 నుంచి 3 తీస్తే 8 వస్తుంది. కానీ 3 11 = 33, ఇది కూడా మనకి సరిపోవట్లేదు. కాబట్టి నెక్స్ట్ 4 తీసుకుందాం. 1/4 - 3 అంటే 1, మైనస్ 1/4+5 అంటే 9, ఇచ్చుండే 9 1 = 9, 1 1 = 1, 9 నుంచి 1 తీస్తే 8, 1 × 9 9, ఇది సరిపోతుందమ్మా. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 12th, ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ ఇర్రేషనల్ దెన్ అన్నాడమ్మా. ఇర్రేషనల్ అయితే కనుక దాని యొక్క రూట్స్, నేచర్ ఆఫ్ రూట్స్ ఎలా ఉంటాయి? మనకి డిస్క్రిమినెంట్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయితే తెలుసు, 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్, లెస్ దెన్ 0 అయితే నో రియల్ రూట్స్. కానీ మరి ఇర్రేషనల్స్కి సంబంధించి ఏంటంటే డిస్క్రిమినెంట్ ఈజ్ నాట్ ఏ పెర్ఫెక్ట్ స్క్వేర్. డిస్క్రిమినెంట్ వాల్యూ పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోతేనే దాని రూట్స్ ఇర్రేషనల్స్ అవుతాయి అనమాట. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ x = 2 ఈజ్ వన్ సొల్యూషన్ ఆఫ్ k × x² + 2x - 3 = 0 అన్నాడు. అయితే k వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇది ఒక రూట్ కాబట్టి ఇందులో x ప్లేస్లో 2 వాల్యూ వేసి సబ్స్టిట్యూట్ చేద్దాం. k × 2² అంటే 4 ప్లస్ 2 × 2 4 -3 = 0, 4k + 4 - 3 అంటే +1 దట్ = 0, k = -1/4 అవుతుంది. అప్పుడు ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th సమ్, ద డిస్క్రిమినెంట్ ఆఫ్ x² + x + 1 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. డిస్క్రిమినెంట్ వాల్యూ కావాలి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి బౌత్ సైడ్ స్క్వేర్ చేసేసాం అనుకున్నాం. x² + x + 1 = 4 అవుతుంది. 4ని ట్రాన్స్పోజ్ చేస్తే x² + x - 3 = 0 అవుతుంది. ఇప్పుడు దీని యొక్క డిస్క్రిమినెంట్ కనుక్కుంటాం. b² - 4ac వాల్యూ a1 b1 c - 3 కాబట్టి b² అంటే 1² -4 × 1 × -3, 1² అంటే 1 -× -+, 4 3 = 12, 1 + 12 అంటే 13, 13 అంటే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద రూట్స్ ఆఫ్ b - a × x² + c - a × x + a - b = 0 ఆర్ ఈక్వల్ అన్నమాట. రూట్స్ ఈక్వల్ అయితే మనకు తెలుసు b² - 4ac = 0. b² - 4ac వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ b అంటే c - a (² -4 × b - c × a - b దట్ = 0. ఇప్పుడు c - a అని a - b (² ప్రకారం రాబడితే c² + a² - 2ac, అలాగే -4 × b × a ab - b² - ac + bc దట్ = 0. c² + a² - 2ac - 4ab + 4b² + 4ac - 4bc = 0 అవుతుంది. ఇప్పుడు మనకి ఇందులో 2ac ఇక్కడ 4ac ఉంది. అప్పుడు ఇది రాసుకుంటే కనుక a² +
4b square plus c square minus 4ab, next minus 4bc plus 2ac plus 2ac అవుతుంది. ఇది చూస్తే కనుక మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca ఫార్ములా రూపంలో ఉంది. కాకపోతే ఇక్కడ 4b స్క్వేర్ని మనం 2b హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. అయితే ఇక్కడ మైనస్లో ఈ రెండు చోట్ల ఉన్నాయి, ఈ రెండిట్లో కామన్గా మనకి b ఉంది కాబట్టి b టర్మ్కి మైనస్ వస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే a మైనస్ 2b ప్లస్ c హోల్ స్క్వేర్ అని రాయొచ్చమ్మా ఈజ్ ఈక్వల్ టు 0. స్క్వేర్ అంటే స్క్వేర్ ట్రాన్స్ఫర్ అయితే స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ 0 అంటే 0. a మైనస్ 2b ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ 2b ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 2b అవుతుంది, 2b ఈక్వల్ టు a ప్లస్ c. ఇప్పుడు మనకి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ కే ప్లస్ 8 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 2k మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ దైర్ ప్రొడక్ట్, దెన్ కే వాల్యూ అన్నాడు. దెన్ కే వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు సమ్ ఆఫ్ ద రూట్స్ అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్లో సగం ఉన్నాయి. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటమ్మా ఫార్ములా అంటే మైనస్ బి బై ఏ. మైనస్ బి బై ఏ అంటే కే ప్లస్ 8 అవుతుంది. ఈ కే ప్లస్ 8 వాల్యూ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్లో సగం. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏమవుతుందమ్మా సి బై ఏ. సి బై ఏ అంటే ఏంటి 2 ఇంటూ 2k మైనస్ 1 బై 2. 2 క్యాన్సిల్ అవుతుంది. కే ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2k మైనస్ 1. ఇప్పుడు మైనస్ 1 ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ 1 అవుతుంది, కే ట్రాన్స్పోజ్ అయితే 2k మైనస్ కే. 2k మైనస్ కే 8 ప్లస్ 1 9. అంటే కే వాల్యూ ఏమవుతుందమ్మా 9 అవుతుంది. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17, ఇఫ్ 1 రూట్ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ లాంబ్డా మైనస్ 4 ఈక్వల్ టు 0 బి ద రెసిప్రోకల్ ఆఫ్ ద అదర్, దెన్ లాంబ్డా ఈక్వల్ టు ఎంత ఉంది. ఇక్కడ రెసిప్రోకల్ అన్నాడు కాబట్టి మనకి ఇలా రెసిప్రోకల్ ఇచ్చినప్పుడు కాన్స్టెంట్ వాల్యూను ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్గా ఉంటాయి. అంటే లాంబ్డా మైనస్ 4 ఈక్వల్ టు 4 అవుతుందమ్మా. అప్పుడు లాంబ్డా ఈక్వల్ టు 4 ప్లస్ 4 అంటే 8 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18th, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 consecutive ఆడ్ నంబర్స్ ఈజ్ 74, దెన్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ అన్నాడు. 2 consecutive నెంబర్స్ అంటే ఎక్స్ ఒకటి ఎక్స్ ప్లస్ ఆడ్ నెంబర్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. దీని స్క్వేర్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 74 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసి చూసుకుందాం, చెక్ చేసుకుందాం. 11 వేస్తారు అనుకోండమ్మా, 11 స్క్వేర్ అంటేనే ఎక్కువైపోతుంది 120, కాబట్టి 11 అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 5 వేస్తారు అనుకోండి, 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్, 5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే 25, 7 స్క్వేర్ అంటే 49. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 74 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఈ మోడల్లో సమ్స్ మీరు చక్కగా ఇదే మోడల్ ఇంకొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇదే మోడల్ నుంచి మీకు రేపు రాయబోయే పాలిటెక్నిక్ ఏపీఆర్జీఎస్ నుంచి బిట్స్ అడగడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.